కార్యాల చేత ప్రభు ఈ లోకాన్ని రక్షించినట్లుగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆత్మ సంబంధమైన ఆలోచనతో పరిశుద్ధాత్మాభిషేకంతో నింపునట్లుగా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 తండ్రి. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి, పాదల పొందలాలయ్యా. ప్రభా అయా ఇక విజ్ఞాపన ప్రార్థన గుడికల నుండి పాఠంతర మహిమపత్రం గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. ఇదిగురాయన ముందున్న సమయం అంతట్లో కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ కార్యాలు చూసినట్లుగా సాధించండి. నాన్న మా హృదయాన్ని కడిగి పవిత్రపరచండి, మనసును కడిగి పవిత్రపరచండి. ముఖ్యంగా ప్రభువా హృదయంతరంగమును నా ప్రభువా పరిశోధించు దేవుడు కనుక నాయన మీ ఆశీర్వాదాన్ని బట్టి నా మా హృదయాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించి నీ వాక్యమైన సముచిత మా హృదయములను అయా కడిగి పవిత్రపరచండి, ఉనికి పవిత్రపరచండి. మా తండ్రి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయమున ఈ వాక్యం వినడానికి వేగిరపడే మనసు మీరు మాకు దయచేయండి. వింటుండగానే ప్రభువా అయా అనంతరం మంచి నేలనబడిన విత్తనముల వలె మా హృదయాలను ఫలించేయండి. నీరు కట్టండి. మా తండ్రి వెనుకబడిపోకుండా చల్లారిపోకుండాట్లుగా మీ ఆత్మ కార్యాలు మా జీవితాలు జరిగించండి. సమయం అనుకూడన మమ్మల్ని బాధలకు అప్పచెప్తున్నప్పుడు పాలు పొందుకునే కృపణ దయచేయండి. సమయం తండ్రి అయా పోనీయకుండా మేము సద్వినియోగం చేసుకునే దినాలు మేము ఉన్నాము కనుక ఆత్మీయంగా యుద్ధ రంగంలో సాతంతో దర్శనం ధైర్యం ఇచ్చి మేలు కొలుకోమని మమ్మల్ని అందరినీ మీ పాదాలకు సమర్పించుకోండి. మీరు ఆశ్రుడు మీ చేతికి అప్పచెప్పుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో మనమందరం కూడా పరిశుద్ధాత్మ మీద మనసు పెట్టాలి. మన మనసు ఆయన ఆత్మ మీద ఏకీభవించాలి. ఆలోచన అటు ఇటు వెళ్ళకూడదు, హృదయం అటు ఇటు వెళ్ళకుండా ప్రభు ఈ రాత్రి నా జీవితంలో అద్భుత కార్యం చేయాలని చెప్పేసి ప్రభు మీద, ఆయన ఆత్మ మీద, ఆయన వాక్యం మీద మనసు పెట్టాలి. ఈ రాత్రి కాల సమయంలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. పైకి భక్తి గల వారి వలె ఉండి ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించదు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు సిలువ వేయబడినవై అదే నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 3 విషయాలను గమనించాలండి. 3 విషయాలు. ప్రభు అయిన దేవుడు భూలోకములో తనకున్న ఆలోచన భూమి మీద విస్తరింపచేసి తన చిత్తాన్ని బయలుపరుస్తూ పరిశుద్ధాత్మ ద్వారా పేతురుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతను ఈ పేతురు పత్రికలో రాశాడు. లోకం ఎలాగుంది, లోకంలో ప్రజలు ఎలాగున్నారో వారి పరిస్థితిని చూచిన దేవుడు తన భక్తుడైన పేతురు ద్వారా చెబుతూ ఉన్నాడు. 5వ వచనం చదివితే అక్కడ చెబుతాడు, ఇక్కడ ఉండండి, ఇక్కడ చూడండి, పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరుతురు. ఏమైందట? బుద్ధిపూర్వకముగా మరుతురు. దేన్ని మరిచారట? భూమి ఉండెను, ఆకాశం ఉండెను, అది దేవుని వాక్యం వలన కలిగినదని వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు.
ఆకాశం కలిగిందంటే వాక్యము ద్వారా, భూమి కలిగిందంటే వాక్యము ద్వారా. మనం యోహాను సువార్తలకు వస్తే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే దేవుడు ఈ లోకమును, ఈ భూమిని అంటే ఎలా కలగజేశాడు, ఎలాగున్నది, వాక్యము ద్వారా ఎలా కలిగిందని ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు కలగజేశాడు, ఆకాశాన్ని కలగజేశాడు, భూమిని కలగజేశాడు. ఈ మాటను జనులు మర్చిపోయారట. ఎందుకు మర్చిపోయారు? ఎందుకు మర్చిపోయారు అంటే దేవుడు దేన్నైతే కలగజేసిండో దాన్ని లేకుండా చేయగలడు. ఎందుకంటే ఆకాశాన్ని నిర్మించడానికి ఆయనకు శక్తి కలదు, దాన్ని తీసేయడానికి కూడా ఆయనకు శక్తి కలదు. భూమిని పుట్టించడానికి ఆయనకు అధికారం కలదు, భూమిని తీసివేయడానికి కూడా ఆయనకు అధికారం కలదు. ఇలాంటి ఆలోచనను జనులు బుద్ధిపూర్వకంగా మర్చిపోయి ఆకాశము కింద జనులు పాపము చేయించు ఉన్నారట. భూమిపై ఉన్న నరుడు దేవునికి లోబడక, దేవుని మాటకు లోబడక నానా విధములైనటువంటి పాపములు చేయించు ఉన్నాడట. పాపం భూమి మీద హెచ్చైపోయింది. నరుని పాపం భూమి మీద పెరిగింది, హెచ్చైపోయింది. అలాంటి పరిస్థితి చూసిన దేవుడు ఆ మాటకి ఇక్కడ చెప్తున్నాడు. ఆ కింది మాట మనం చదువుతున్నప్పుడు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. చూసారా? అప్పుడున్న లోకము, అప్పుడున్న లోకము ఎలాగైందట? నీటిలో మునిగి నశించిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు గమనించాలి. అప్పుడున్న లోకము, నీటిలో మునిగి ఇప్పుడున్న లోకము, రాబో లోకం. చెప్తారా? అప్పుడున్న లోకం, ఇప్పుడున్న లోకం, రాబో లోకం. అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 లోకాల్లో అద్భుతమైన లోకం ఒకటి ఉంది, గతించిపోయే లోకం ఉంది, నీటిలో మునిగిపోయే లోకం ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే అప్పుడున్న లోకం నీటిలో మునిగి నశించిపోయింది. ఆ మాటకు మనం గమనించాలి. అప్పుడున్న లోకంలో ఎవరున్నారు అంటే ఎబ్రికర్త చెప్తాడు. అప్పుడున్న లోకంలో ఎబ్రికర్త అంటాడు 11వ అధ్యాయంలో, ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక గొప్ప వ్యక్తిని అనుకుంటున్నాడు. ఆదాము కడుపులో పుట్టిన వ్యక్తే, పాపంలో ఉన్నవాడే, పాపములో జీవిస్తున్నవాడే, సర్వ మానవాళిని పాపం ఏలుచున్నది, సకల ప్రజల్ని పాపం ఏలుచున్నది. కానీ పాపములో పుట్టి పాపములో పెరుగుతున్నటువంటి వారి జీవితంలో ఏముండాలట? దేవుని నీతి ఉండాలట. ఏముండాలి? దేవుని నీతి ఉండాలి. ఎప్పుడైతే దేవుని నీతి ఒక మనుష్యుని ఆవరిస్తుందో ఆ నీతి ఏం చేస్తుందంటే దేవుని మీదకి ఉండవలసినటువంటి విశ్వాసాన్ని పుట్టిస్తుంది.
దేవుని మీద ఉండవలసిన విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉన్న ఆ నీతి, ఆ మనలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన నీతి ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ నీతిని బట్టి విశ్వాసము ద్వారా ప్రభుని చూడగలుగుతాం. అది వరకు చూడని సంగతులను వారు ఎరిగారు విశ్వాసాన్ని బట్టి. అది వరకు చూడని సంగతులను వారు చూశారు. అది వరకు చూడని సంగతులను వారు ఎరిగారు విశ్వాసాన్ని బట్టి. అప్పుడున్న లోకంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారని భూమి మీద దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? పరిశుద్ధులు కలిగిన వారు ఉన్నారా? నన్ను వెతకగలిగిన వారు ఎవరైనా ఉన్నారని పరమందున్నటువంటి దేవుడు భూమి మీద ప్రజల్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారట? మానవుడు ఎలా ఉన్నాడట? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నరుల చెడుతనము భూమి మీద దేవుని బిడ్డలారా, భూమి మీద మానవుడి యొక్క జీవితం ఎలా ఉందట? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. దేవునికి స్తోత్రం. నరుల జీవితం భూమి మీద ఎలా ఉందట? గొప్పదనియు వారి యొక్క హృదయములో ఉన్న పాపము, పాపమంతా గొప్పగా కనబడుతుందట. వారి హృదయములో ఉన్న చెడుతనం ఎట్లా కనబడుతుందట? గొప్పది కనబడుతుంది. అంత మాత్రమే కాదు, వారు చెడుతనం అంత గొప్పగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, వారు చెడ్డ క్రియలు అంత గొప్పగా ఉన్నాయట. క్రియలు చాలా డేంజర్ క్రియలు. ఆ భూమి మీద ఆ చెడు క్రియలు మానవుని ఏలుబడి చేస్తున్న కారణాన్ని బట్టి మానవుడు అంతకంతకు చెడిపోయాడు కానీ బాగుపడలేకపోయాడు. ఆ రోజుల్లో ఆ మొదటి తరం ప్రజల్లో ఉన్న పాపం, ఆదాములో ప్రవేశించినటువంటి పాపం ఎంత భయంకరమైందంటే మానవుని చెడుతనంలోకి నడిపించే పాపం అది. మానవుని యొక్క ఊహ తలంపులన్నీ కూడా చెడ్డవి. పైకి భక్తిపరులు కనబడవచ్చు, పైకి దేవుని నమ్మినట్టు కనబడవచ్చు, పైకి విశ్వాసములో ఉన్నట్టు కనబడవచ్చు, బాప్తిసం తీసుకొని సంఘములను కూర్చోవచ్చు, కానీ అంతరంగములో నడుస్తున్నటువంటి క్రియ అంత చెడ్డదట. దేవుడు దేని చూశాడట? మానవుల భక్తిని చూశాడా? అంతరంగంలో పనిచేస్తున్న క్రియ చూశాడా? లోపల దాగి ఉన్న క్రియను చూస్తున్నాడు దేవుడు. ఈ రోజుల్లో చాలా మంది గ్రహించలేదు పరిస్థితి. ఆ రోజుల్లో గ్రహించలేరు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకేమంటున్నాడు అక్కడ కింద? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను. చూసండి, యెహోవా అంటే దేవుడు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు ఎందుకు హృదయంలో నొచ్చుకుంటున్నాడు? ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? నరులను చేసినందుకు. దేవుడు ఆ రోజుల్లో నరులను చేసినందుకు దుఃఖపడుతున్నాడు. మనము భూమి మీద చాలా కుటుంబాలను పరీక్షిస్తుంటే కొన్ని కుటుంబాలను మనం చూస్తున్నప్పుడు ఆ కుటుంబంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను చూస్తున్నప్పుడు వారి యొక్క చెడ్డ పరిస్థితులు చూస్తున్నప్పుడు వీడిని నేను ఎందుకు కన్నాను? చాలాసార్లు మనం అనుకుంటాం విసిగి, పిల్లల గురించి చాలా మంది విసిగి అంటారు, వీడిని ఎందుకు కన్నాను, వీరిని నేను ఎందుకు కన్నాను. వీరు మామూలు ప్రజలు కాదు, మామూలు భయంకరమైనటువంటి వారు వీరు అని కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. అట్లాగే పరమందున దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడుతున్నాడు, హృదయాన్ని నొచ్చుకుంటున్నాడు.
ఎందుకు నొచ్చుకున్నాడు? నరులను వారి చెడుతలను చూసి, వారి యొక్క చెడ్డ క్రియలను చూసి దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యో, ఈ నరులను భూమి మీద నేను విస్తరింప చేయాలనుకున్నా, వీరిని ఆశీర్వదించాను, వీరిని అభివృద్ధి చేయాలని ఇష్టపడ్డాను. వీరి ఏడల నా యొక్క ఆలోచన ఎంత విశాలంగా ఉండనో, వీరి ఏడల నా తలంపులు ఎంత గొప్పగా ఉండనో. ఒక మనిషిని మీద దేవుడు ఇలాంటి తలంపులు కలిగాడు. ఒక వ్యక్తిని దేవుడు లోకముల నుంచి విడిపించి, పాపము నుంచి విడిపించి, మరణం ఛాయ నుంచి విడిపించి, ప్రతి విధమైన చీకటి ప్రభావాల నుంచి అతనికి విముక్తిని కలగ చేసి విడుదల అనుగరించి దేవుని రక్షణలో నిలబెడితే, ఈ రోజున చాలా మంది దేవుని మాట వినరు. నామకే వాస్తే భక్తి చేస్తారు, నామకే వాస్తే దేవుని మందిరాలకు వస్తారు, నామకే వాస్తే ఏదో ఒక గంట చెప్పుకొని దేవుని సంతోషపరచాలని చూస్తారు. కానీ వారి హృదయంలో ఉన్న భావన చూసినప్పుడు దేవునికి ఎంత దుఃఖమో, వారి మనస్తత్వం చూసినప్పుడు దేవుడికి ఎంత దుఃఖమో. దేవుడు కోరుతున్నది హృదయాలు మారాలని, వారి చెడ్డ క్రియలు మారాలని, వారి మనస్తత్వంలో ఉన్న భావాలు మారాలని. దేవుడు ఒక మనిషిని వారి జీవితంలో మార్పు రావాలని, దేవుడిచ్చిన నీతి వారి హృదయంలో నివాసం చేయాలని దేవుడు ఒక వ్యక్తిని ఎరుగుతున్నాడు. పరమందున దేవుడు భూలోకంలో ఉన్నటువంటి నోహవును ఎందుకు ఎరిగాడు? నోహవును ఎందుకు చూశాడు? ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవునికి సంతోషం వచ్చింది. ఆ వ్యక్తిని చూడగానే దేవునికి ఎంతో సంతోషం వచ్చింది. అయ్యో, భూమి మీద ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు ఎంతో సంతోషపడ్డాడు. ఆ మాట చెప్తున్నాడు అనమాట. అదే ఆదికాండంలో 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందాడు నోవా, దేవుని యందు కృప పొందినవాడాయను. ఇంకా ఆయన గురించి మనం చూస్తే ఆ తరములో ఉన్న వారందరికంటే నోవాహు నీతిపరుడుగా కనబడుతున్నాడు. తన తరములో నిందారహితుడనై ఉండెను. ఎలా కనబడుతున్నట? తన తరములో నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. ఈ నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. తన తరములో. ఆ తరం ఎలాంటిది? చెడ్డ తరం, దుఃఖ పెట్టే తరం, దేవుని నొప్పించే తరం, అది దేవుని దుఃఖపరిచే తరం, అది దేవుని యొక్క సన్నిధిని నిరాకరించినటువంటి ప్రజలు వారు. అలాంటి ఒక భయంకరమైన తరాన్ని చూస్తున్నప్పుడు, ఆ తరములో ఉన్న ప్రజల్ని చూస్తున్నప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఎవరు పెట్టారా? ఆ రోజుల్లో చూసిన దేవుడు ఈ రోజులు చూస్తున్నాడు లేదా? ఆ రోజుల్లో ఎరిగే హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు ఈ రోజుల్లో మన హృదయ రాష్ట్రాలు ఎరుగుతున్నాడా లేదా? మరి ఎందుకు నీలో మార్పు రావడం లేదు అంటే, అప్పుడున్న తరం మారని కారణాన జల ప్రళయం ద్వారా ముంచివేయబడింది. అక్కడున్న జనులందరూ కూడా జలములో ముంచివేయబడ్డారు, చచ్చారు. వారిని జలములతో చంపేశాడు, వాళ్ళు నీటి వరదలతో చంపేశాడు వారిని. ఊరుకోలేడు. పాపం చేసిన వాడు ఊరుకోడు దేవుడు. నువ్వు పాపం చేసుకుంటూ పోరా, అలాగే భక్తి చేసుకుంటూ పోరా నువ్వు చెప్పడు ఆయన. ఎవరైనా సరే అజ్ఞాన కాలములో చేసిన తప్పులను క్షమించడానికి, అజ్ఞాన కాలములో దేవుని విసిగించి బాధ పెట్టి పాపం చేస్తే నువ్వు తప్పు తెలుసుకొని నీ పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తము నొందితే దేవుడు ఏం చేశాడట? ఏం చేస్తాడట? క్షమించనా అన్నాడు. క్షమించే దేవుడు, క్షమించే దేవుడు. కానీ ఆ రోజుల్లో ప్రజల్లో ఏం రాలేదు? పశ్చాత్తాపం రాలేదు. ఒప్పుకోవాలని మనసే రాలేదు. దేవుని వైపు తిరగాలని మనసే రాలేదు.
అలాంటి ఒక చెడ్డ తారాన్ని చూసినప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకొని 17వ వచనంలో చెప్తున్నాడు. అదే ఆదికాండం 6:17 అంటున్నాడు, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు. చూడండి ఇక్కడ అన్నాడు, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రభావమును రప్పించుచున్నాను. రప్పించుచున్నాను. లోకం మీదకి ఏం చేస్తున్నాను? జల ప్రళయం రప్పిస్తూ ఉన్నాను అని అక్కడ అంటాడు. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. మొత్తం చెప్తారా? అయితే హల్లెలూయా. ఈ ఎవరితో మాట్లాడుతుంది మాట? లోకములు అందరినీ చంపేస్తాను, నేనే జీవము గల ప్రతి జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేస్తా అని చెప్పి అంటాడు. అయితే ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? అయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? చదివేటండి ఇక్కడ ఎవరితో అంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. నోహుతో మాట్లాడుతున్నాడు. అయితే అని అంటాడు, నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీతో కూడా నీ నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఓడలో ప్రవేశింపవలెను. ఎక్కడ ప్రవేశించాలి? ఆ ఓడలో ప్రవేశింపవలెను. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఒక నిబంధన స్థిరపరుస్తున్నాను. ఏంట నిబంధన? మరణము చూడకుండా ఒక లోకాన్ని చూడబోతున్న నిబంధన. ఒక నూతనమైనటువంటి ప్రదేశాన్ని నువ్వు చూస్తావు. అంటే మరణములోనికి వెళ్ళకుండా జీవములో వెళ్ళే ఒక దేశంలోకి వెళ్తావు, ఒక ప్రాంతంలోకి వెళ్తావు, ఒక లోకంలోకి వెళ్తావు. అది నా నిబంధన. నీతో ఉన్న వారందరూ కూడా చచ్చిన నీకు మరణం లేదు. నీతో వారందరూ నాశనం అయిపోయినా నీ కుటుంబానికి నాశనము లేదు. అది నా నిబంధన. ఎందుకు? నీవు నా నీతిని అనుసరించావు గనుక, నా మాటలను బట్టి నువ్వు జీవించావు గనుక, నాకు లోబడ్డావు గనుక, నా సన్నిధిలోనికి వచ్చావు గనుక. నోవా ఏ సమయంలో వచ్చాడు? అదే మాట చెప్తున్నారు 6:11 6:11 అంటున్నాడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది. ఆ సమయంలో అంటే ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు. భూలోకంలో ఉన్న ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు, పాపంలో ఉన్నారు, భయంకరమైనటువంటి చెడు మార్గంలో ఉన్నారు, నశించినటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరిలో నీతి కనబడడం లేదు, ఎవరిలో కృప కనబడడం లేదు, ఏ ఒక్కరిలో కూడా ప్రభు గురించినటువంటి దర్శనం లేదు, ఏ ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు గల జీవితం లేదు, ఏ ఒక్కరు కూడా ప్రభు అంటే భయం లేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు అంటున్నాడు, భూలోకము బలాత్కారముతో నిండి ఉండేను. దేవుడు మొదట దేవుని సన్నిధి చెడిపోయింది. రెండవదిగా భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. మూడవదిగా దేవుడు భూలోకమును చూచిన
చూచినప్పుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. మూడోదేంటి? తన మార్గాలను చెరిపివేసుకొని ఉన్నారు. నీకిచ్చిన మార్గాన్ని నువ్వే చెరిపేసుకున్నావు. దేవుడు నీకు నీతినిచ్చాడు, దేవుడు కృపనిచ్చాడు. ఏ కృప అయితే నీకు ఇచ్చాడో, ఏ నీతిని అయితే నీకు ఇచ్చాడో ఆ నీతిని నువ్వు పాడు చేసుకున్నావు. దేవుడు ఏ కృప అయితే నీకు ఇచ్చాడో ఆ కృపను నువ్వు పాడు చేసుకున్నావు. ఎట్లా పాడు చేసుకున్నావు అంటే దేవుని సన్నిధికి రాక పాడు చేసుకున్నావు. అనేకులు ఆ దినాల్లో దేవుని సన్నిధిలో ఏమై ఉన్నారట? దేవుని సన్నిధి చెడిపోయారు. అది పాడైపోయిందంత, పాపంతో నిండి ఉన్నది. అలాంటి ఒక భయంకరమైనటువంటి చెడు ప్రజల మధ్యలో ఒక్క నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఒక్క నిలబడ్డాడు. ఆ నోహోవా ఒక్క నిలబడ్డాడు. ఈ దినములో కూడా అదే స్థాయిలో నువ్వు నిలబడాలి. వారు అలాగున్నారు, వీరు ఇలాగున్నారు, వీరు రాళ్ళు వారు రాళ్ళు, ఎవరిని చూడొద్దు. ఎవరిని చూసే దినములు కాదు. అనేకులు కూడా నశించిపోతున్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. అనేకులు దురాశలకు వెళ్ళిపోతున్నారు. అనేకులు పాపాలకు వెళ్ళిపోతున్నారు. అనేకులు డబ్బాశలకు వెళ్ళిపోతున్నారు. రకరకాల ప్రజలు దేవుని సన్నిధిలో చెడిపోయారు. దేవుని సన్నిధికి రాకుండా చెడిపోతున్నటువంటి దినములు అవి. అలాంటి ఒక భయంకరమైన దినములలో పరమందున దేవుడు భూమి మీద చూస్తున్నప్పుడు ఆ తరమంతటిలో కూడా చెడుతనము లేని వ్యక్తి, చెడిపోయిన ప్రజల మాట విననివాడు, చెడిపోయి నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజల ఆలోచనలు విననివాడు. చాలా మంది కూడా ఇలాగే బాగుపడుతున్న వాళ్ళని నాశనం చేస్తాడు. ఒక దేవుని సన్నిధిని కలిగి వాక్యానుసారంగా తన మార్గాన్ని స్థిరపరచుకొని ముందుకు వెళుతుంటే చెడగొడుతుంటారు కొందరు. వాడు చెడిపోయినోడు ఇంకొకరిని చెడగొడుతుంటాడు, బాగుపడినారు. అనేకుల్లో నీ జీవితాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటారు. నీ ఆత్మీయ సరళతను దొంగిలించడానికి చూస్తూ ఉంటారు. నీలో ఉన్న ప్రేమను, కపట ప్రేమను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది భయంకరమైన తరం కనుక అలాంటి తరాల్లో అనేకులు కూడా ఇలాంటి పాపానికి చోటించి నాశనం అయిపోతున్నారు. జీవితంలో ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతో మంది ఇలాంటి నాశనాలకు వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని సన్నిధి చెడిపోయి ఉండేను. రెండవదిగా బలత్కారులై ఉండిరి. మూడవదిగా తమ మార్గములను చేర్పు వేసుకొని ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన చక్కటైన మార్గములను చేర్పేసుకున్నావని, యథార్థవంతుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, కృపను అనుగ్రహించే దేవుడు మానవుని భూమి మీద పుట్టించినప్పుడు యథార్థవంతుడిగా పుట్టించాడు. కానీ వాడు వివిధ తంత్రములను కలిగించుకొని చెడిపోయాడు. ఆ రోజున చెడిపోయిన ఆ స్వభావం ఈ రోజు వరకు కూడా మనిషిని వదిలిపెట్టడం లేదు. ఈ రోజు వరకు అదే తలంపులు, అదే ఆలోచనలు, అయ్యే ఊహలు, అయ్యే స్వతంత్రాలు, అవే కుతంత్రాలు మానవుని ఏలుబడి చేస్తా ఉన్నాయి. పాపము, అభయంకరమైన పాపం చూసిన దేవుడు ఓర్చుకోలేకపోయాడు. హృదయంలో నొచ్చుకున్నాడు. ఇవన్నీ చూసి అంటున్నాడు, నోహోవా నేను ఒక్కడిని చూశానయ్యా. నీ తరంలో నువ్వు ఒక్కడివే. ఈ భూలోకం ఎక్కడ చూసినా కూడా మంచివాడని కనబడలేదు నాకు. మంచివాడు ఒక్కడు కనబడలేదు. నీతి కలిగిన వాడు ఒక్కడు కనబడలేదయ్యా. చెడుతనాన్ని విసర్జించిన వాడు ఒక్కడు కనబడలేదు. నువ్వు కనబడ్డావు. ప్రభు అంటున్నాడు, నువ్వు కనబడ్డావు. అందుచేత నువ్వేం చేస్తావంటే, నీవు ఒక పడవను తయారు చేసుకో. నువ్వు ఒక పడవను తయారు చేసుకొని ఆ పడవలోనికి నీవును, నీ భార్య, నీ పిల్లలు అనగా నీ కుమారులు, నీ కోడళ్ళు ఈ పడవలోకి వచ్చేసాయి. పడవలోకి వచ్చాయి. నేను ఆకాశ తూములను విప్పి భూముల నుండి రాసులు పంపించి ఈ లోకాన్ని ముంచివేయబోతున్నాను.
ఈ లోకాన్ని నేను పూర్తిగా తుడిచివేయబోతున్నాను. ఈ లోకాన్ని పూర్తిగా నేను నాశనం చేయబోతున్నాను. నాశనము చేయబోతున్నటువంటి ఈ లోకములో ఈ ప్రజల మధ్యలో నువ్వు నీతి కలిగి బ్రతుకుతున్నావు కనుక, యథార్థవంతుడవై జీవిస్తున్నావు కనుక, నీవు నీతి వారందరూ కూడా ఈ పడవలోకి రండి. ఒకవేళ నీ మాట వినగలిగితే, నీ సాక్ష్యాన్ని వినగలిగితే, నీ త్యాగాన్ని చూడగలిగిన వారు, నీ ప్రయాసాన్ని ఎరిగిన వారు ఎవరైనా ఉంటే, వారు పశువులైనా, వారు జంతువులైనా, వారు మనుషులైనా, వారు ఎలాంటి వారైనా సరే, వారిని పడవలో చేర్చుకో. అలాంటి వారిని పడవలో చేర్చుకో. దేవుడు ఆజ్ఞాపించాడు. సర్వలోకంలో ప్రతి ప్రజలకు సర్వోన్నతులైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భూలోకం మీదకి వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. ఈ లోకాన్ని ముంచివేయబోతున్నాడు. జలప్రలయం ద్వారా అందరూ చనిపోతారట. ఈ పడవలోనికి రండి. ఈ పడవలో సురక్షితం ఉంది. ఈ పడవలో దేవుని సన్నిధి ఉన్నది. ఈ పడవలో దేవుని ప్రేమ ఉన్నది. ఈ యొక్క పడవలో దేవుని కృప ఉన్నది. రండి అని సువార్త ప్రకటిస్తే ఒక్క వ్యక్తి వినలేదు, ఒక్కడు మారలేడు. అందుకని మత్తయి సువార్త అంటాడు, నోహవు దినములలో ఎలాగున్నదో మనిషి కుమారుని దినములో కూడా అలాగే ఉంటది. నోహవు కాలంలో ఒక్కరు వినలేదు, ఒక్కరి బుద్ధి మారలేదు. వారు మార్గాలను చేర్పేసుకున్నారు. దేవుని సన్నిధికి రాకుండా చెడిపోయారు. బలాత్కారంతో నింపబడ్డారు. వారి హృదయం కఠినమైపోయింది. వారి మనస్తత్వాల్లో మంచితనం లేదు. వారి హృదయం చెడిపోయింది. లోకం అంటే ఎంతో కీర్తి, దేవుడు అంటే ద్వేషం, లోకవార్తలు అంటే ఎంతో సంబరం, దేవుని వాక్యం అంటే అంత ఇష్టం ఉండదు, నోహోవ మాటలు అంటే అంత ఇష్టం లేదు. అంత కథకు చెడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నోహోవతో చెప్పాడు. ఏమన్నాడు? 17వ వచనంలో 19 చదవండి. 19 మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవవలెను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. హల్లెలూయా. ఇలాగుండాలి. ఏదొచ్చినా 2 జాతులు ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ సువార్త ప్రకటించబడింది, వినబడింది. కానీ ఏవియో చెప్పండి, ఏ మనుషుడు రాలేదు. కానీ మాత్రం జంతువులు మాత్రం వచ్చాయి, పక్షులు మాత్రం వచ్చాయి. పక్షులకు బుద్ధి ఉంది, వచ్చాయి. జంతువులకు బుద్ధి ఉంది, వచ్చాయి. మనుషుడికి అందుకనే బుద్ధి లేదు అన్నాడు. మనుషులకు బుద్ధి లేదట. బుద్ధి జ్ఞానం లేచిన కంచల గర్దులకు ఉన్నారట. మనుషులకి లేవు, చెడిపోయారు. దేవుని సన్నిధికి రాకుండా చెడిపోయారట. వాడు పనికి పని విషయంలో మనసు పెడతాడు, వ్యర్థమైన దానిలో మనసు పెడతాడు. అది శత్రువు అని గ్రహించడు, అది వ్యతిరేకత అని గ్రహించడు, అది దేవుని సన్నిధికి విరుద్ధం అని గ్రహించడు. అది పాపం మీద మనసు పెడతాడు. అపవిత్రమైన దాని మీద మనసు పెట్టి దేవుని సన్నిధిని నిరాకరిస్తాడు. దాన్ని బట్టి వాడు పడవలో రాకుండా లోకంలో ఉండిపోయాడు. దేవుడు చూశాడు, పడవ యొక్క తలుపును మూసేశాడు. జలప్రలయం స్టార్ట్ అయింది. ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి. భూలోకం నుంచి నదులు బొగ్గుతున్నాయి. భీకరమైనటువంటి 40 రాత్రులు భీకరమైన ప్రచండమైన జలప్రలయం. అనేకులు మునిగిపోతున్నారు. ఈ జలప్రలయంలో గుడిసెలున్నవాడు మునిగిపోయాడు. వాడు మునిగిపోయాడు, నాకు ఇంకొక ఉంది కాబట్టి అని ఒక స్థాయికి వెళ్ళిపోయాడు.
అక్కడ దాకా రాగానే 2వ స్థాయికి వెళ్ళిపోయాడు. అలాగనే 3వ అంతస్తులకు వెళ్ళిపోయాడు. అలాగ 4, 5 అంతస్తులకు వెళ్ళిపోయినా మునిగిపోయాడు. అప్పుడున్న అరారాతు పర్వతము ఎంత భయంకరమైన పర్వతం అంటే చాలా ఎత్తైన పర్వతం. అంత పెద్ద పర్వతం పైకి పడవ వెళ్ళిపోయింది. భూమి మీద ఏది కూడా కనబడలా, అప్పుడు కనబడలేదు, అన్ని మునిగిపోయాయి. చూస్తే 8వ అధ్యాయం 15వ వాక్యం అంటాడు, అదే ఆదికాండంలో 8వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అప్పుడు దేవుడు, ఒక్క నిమిషం, 8:3 చదవము. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత, 150 దినములైన తర్వాత, అంటే ఇంచుమించుగా 6 నెలలు. పడవ ఇప్పుడు 6 నెలలు ఎక్కడుంది? 5 నెలలు, 5.5 అనుకో. ఎక్కడుంది ఇప్పుడు? ఏమ్మా, అరారాత్ కొండ పైన ఆగింది. ఎన్ని రోజులట? 150 దినాల వరకు ఏ సుంసం లేదట. అంటే నీళ్లు తగ్గట్లేదట. 150 దినాల దాకా వీళ్ళకి భోజనం ఎవరు పెట్టినా? పడవలు ఉన్నారు కదా, వీళ్ళకి భోజనం ఎవరు పెట్టారు? నీళ్ళు ఎక్కడ నుండి వచ్చినాయి? 40 దీవారాత్రులు అయ్యి 150 దినాలు నీళ్లు లాగల. మరి ఇన్ని దినాల వరకు వీరికి ఏ తినొచ్చు? మనం ఒక్క పూట లేకపోతేనే చెమసలిపోతాం, చెమటలు పడతాయి. ఒక్క పూట తినకపోతేనే గాబర్ అయిపోతాం. ఇన్ని దినాల వరకు ఏం తిన్నారు మీరు? ఆ పడవలో దేవుడు ఏం పెట్టాడు? కృప. ఆ పడవలో ఏముంది? కృప. కృప కృప ద్వారా వాళ్ళు కృపలో ఉన్నారు కాబట్టి వీరికి ఆహారం, భోజనం గురించి చింత లేదు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా చింత లేదు. ఒకవేళ నోహోవాకు 40 దివారాత్రులు వర్షం పడుతుంది, 40 రోజులకు నేను వంట బియ్యం సమకూర్చుకుంటా, ఇంకా తర్వాత ఆరడానికి ఒక 30 రోజులు, 40 రోజులు, లేకపోతే ఇంకా ఎన్నో ఒక 100 రోజులు పడుతుందేమో. మొత్తం టోటల్గా నేను ఇన్ని రోజులకి రాషన్ సిద్ధపరచుకుంటానని ఏమైనా సిద్ధపరచుకున్నాడా? పోనీ 40 దివారాత్రులు వర్షం పడుతుందని తెలుసా? పోనీ 150 దినాలకి నేల ఆరిపోయి కింద మనకు భూమి కనబడుతుందని తెలుసా? దేవుని బిడ్డలారా, ఏది తెలియని అజ్ఞాన కాలంలోనే ఇంత గొప్ప విశ్వాసము తన ప్రజలను దేవుడు చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన జీవితంలో ఎంత గొప్ప విశ్వాసం రావాలి. పైకి బాప్తిసం తీసుకున్నామంటాం, పైకి రక్షణ పొందుకున్నానంటాం, పైకి మారు మనసు పొందుకున్నానంటాం, పైకి సమర్పణ చేసుకున్నానంటాం, పైకి ఏదేదో, కానీ రవ్వంత విశ్వాసం కనబడదు, రవ్వంత దేవుని మీద ప్రేమ కనబడదు. లోపల మనసు గద్దించదు, ప్రార్థన చేయాలని గద్దించదు. నానా విధాలైనటువంటి మోసపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జనాలు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఇంకేమంటున్నాడు అక్కడ? 7 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచు వచ్చారు. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకి విడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడంట? ఇన్ని దినాలైన తర్వాత అరారాతు కొండ పైన పడవ ఆగితే అప్పుడు స్పందన వచ్చింది వీళ్ళకి. కొండ మీద ఆగేంత వరకు స్పందన రాలేదు. నీళ్ళ మీద ఉన్నంత కాలం స్ప్రో రాలే. కారణం ఏంటండి? నీళ్ళ మీద పడవ ఉన్నంత కాలం దీనికి ఎలాంటి స్పందన రాలేదు.
కానీ ఎప్పుడైతే అరారాతు కొండ మీద అంటే భూమి మీద అది ఎప్పుడైతే తాకిందో అప్పుడు అనుకున్నారు ఇంకా భూమి ఆరిపోయిందా లేదా, నేల ఆరినట్టు కనబడుతుందా లేదా స్పందన. ఇందులో ఒక మర్మం ఉన్నది. నీళ్ళ మీద ఉన్నంతసేపు లోకం గుర్తుకు రాలేదు. పడవ ఎక్కడుంది? నీళ్ళ మీద ఉంది. నీళ్ళు దేవుని వాక్యం సాదృశ్యం. నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యం. పడవ దేవుని కృప చేత నిర్మింపబడినటువంటి, దేవుని కృప ద్వారా నిర్మింపబడిన రక్షణ విమోచన. ఈ రక్షణ పొందిన వ్యక్తి, రక్షణ అనుభవం కలిగిన వ్యక్తి నీటి మీద అంటే వాక్యములో ఉన్నప్పుడు ఏం గుర్తుకు రాలేదు? లోకం గుర్తుకు రాలేదు, బంధువులు గుర్తుకు రాలేదు, లోకంలో ఉన్నాయి గుర్తుకు రాలేదు, లోక విషయాలు గుర్తుకు రాలేదు, ఏవి గుర్తుకు. ఎప్పుడు దేవునికి మహిమ. నీళ్ళ మీద పడవ ఎంతకాలం అయితే ఉందో అంతవరకు ఆ పడవలో ఉన్న ప్రజలకు లోకం గురించిన చింత లేదు, లోకంలో ఉన్న ఆలోచన చింత లేదు. ఎప్పుడైతే భూమికి ఆ పర్వతం, భూమి మీద ఆ పర్వతం, ఆ అరారాతు పర్వతం ఎప్పుడైతే ఆ పర్వతానికి పడవ తాకిందో అప్పుడు భూమిలో ఉన్న విషయాలు స్పందన. నా జీవితంలో కూడా ఇయ్యే భూమి స్పందన ఎంతకాలం కలుగుతుందో అంతకాలం ఏముంటది? ఏముంటది? ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఏముంటది? భూమిలో ఉన్న ఆలోచనలు, భూమిలో ఉన్న మనస్తత్వం, భూమిలో ఉన్న ఆలోచనలు, నానా రకాల స్పందన, నానా విధములైన ఆలోచనలు. అంత మాత్రం కాకుండా ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం సంపాదించుకున్న ఆలోచన కాకుండా మానవుడు అంతకంతకు దేవుని సన్నిధిలో చెడిపోతున్నాడట, దేవునికి విరుద్ధంగా మారుతున్నాడట, దేవుని విషయంలో నిర్లక్ష్యం కలిగి బ్రతుకుతున్నాడట, దేవుని యొక్క వాక్య విషయంలో నిర్లక్ష్యం కలిగి బ్రతుకుతున్నాడట. అప్పుడున్న లోకంలో భూమి చెడుతనంతో నిండినప్పుడు, భూలోకంలో ఉన్న ప్రజలు చెడిపోయి ఉండగా, వారి హృదయ ఆలోచనలు చెడిపోయి ఉండగా, వారి మనస్తత్వాలు చెడిపోయి ఉండగా, చెడిపోయిన ప్రజలు దేవుడు చూసి దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, బాధపడ్డాడు. ఈ చెడ్డతనాన్ని ముంచకూడదు, ఈ చెడ్డతనాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు, ఈ భూమి మీద పూర్తిగా తీసేయాలనుకున్నాడు. అందుకే అప్పుడున్న లోకం నీటి ద్వారా మునిగిపోయింది. అప్పుడున్న లోకం నీటి జలప్రలయం ద్వారా మునిగిపోయింది. ముగ్గురు మాత్రం, నోహోవా కొడుకులుగా, నోహోవా తన భార్య, వారు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, మొత్తం 8 దేవుడు కొత్త సృష్టిని పుట్టించాలనుకున్నాడు. ఎప్పుడైతే కొత్త సృష్టిలోకి వచ్చారో ఆ రోజు మొదలుకొని దేవుడు తిరిగి వారి సంతానముల నుంచి దేవుడు ఒక కొత్త జనరేషన్ తీసుకురావాలనుకున్నాడు. ఈ ముగ్గురు కుమారులలో నుంచే 3 రకాల వాగ్దానాలు పొందుకున్నారు. ఒకడు శపింపబడ్డాడు, ఒకడు దాసుడుగా మార్పడ్డాడు, ఒకరిని దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఆ దీవెనకరంగా మార్చబడిన ఆ వ్యక్తిలో నుండి అబ్రామును తీసుకున్నాడు. అబ్రాములో నుంచి ఇసాకు, ఇసాకులో నుంచి యాకోబు, యాకోబులో నుండి 12 గోత్రాల వారు, 12 యూదా గోత్రాల నుండి అనేక జనరేషన్ తీసుకురావడానికి యేసయ్య గోత్రంలోకి వచ్చిన తర్వాత నేటి దినంలో నీవు నేను వచ్చాను. ఈ రోజున నీవు నేను కూడా ఈ లోకమనే భయంకరమైన దానిలో చనిపోకుండా ఉండాలంటే, అప్పుడున్న భూమి నీటి ద్వారా మునిగిపోతే ఇప్పుడున్న లోకం అగ్ని ద్వారా కాల్చబడుతున్నది, కాల్చబడడానికి రెడీగా ఉందంటే ఇప్పుడున్న లోకం. చదవండి అన్నమాట.
అయితే ఇప్పుడున్న ఆకాశమును అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును భక్తిహీనుల యొక్క తీర్పును నాశనమునకు జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. దేనికట? అగ్ని కొరకు నిల్వ చేయబడి. ఏమ్మా, ఇప్పుడున్న భూమిని ఆకాశాన్ని ఏం కాల్చేస్తుందంట? అగ్ని. మరి అప్పుడున్న భూమిని దేని నాశనం చేసింది? నీళ్ళు. ఏ వాక్యమైతే కలుగును వాకాన్ని చెప్పిందో, ఏ వాక్యమైతే జలరసలు పుట్టించిందో, ఏ వాక్యమైతే జలములను పుట్టించిందో అదే వాక్యం అప్పుడున్న లోకాన్ని నీటి జలంతో మూసేసింది. ఇప్పుడున్న లోకం, ఇప్పుడు నేనున్నాం, అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు మనం అందరం ఉన్నాం. ఈ తరములోనే నీతిమంతుడు వచ్చాడు. ఈ తరములో ఒక నీతిమంతుడు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. ఈయన డిసెంబర్ 20 తారీఖు పుట్టిన యేసుక్రీస్తు కాదేనా? ఈస్టర్ పండుగ కోసం వచ్చిన యేసు ప్రభు కాదేనా? లోకాన్ని సంతోషపెట్టే యేసు క్రీస్తు కాదేనా? ఏమేమో క్రిస్మస్లు ఇప్పుడు వచ్చినాయండి. సేమి క్రిస్మస్ అంట. ఏమేమి క్రిస్మస్? మేమైతే ఎప్పుడు పాటించలేదు, మాకు తెలియదు. చెప్పు. ఒక్కటి కాదు, మేరీ క్రిస్మస్ అంట, సెమీ క్రిస్మస్ అంట, ఇంకా పెద్ద క్రిస్మస్ అంట, చిన్న క్రిస్మస్ అంట, ఎంజాయ్ అంట, ఏమేమో అన్ని క్రిస్మస్లే. చాక్లెట్లు, బిస్కెట్లు, డ్యాన్సులు. చిన్నపిల్లలు కదండి, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటే పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. అంటే ఇప్పుడు భూమి మీద చెడిపోయారా లేదా? క్రిస్మస్ అంటే ఏంటిది? యేసుక్రీస్తును ఆరాధించే సమయం అని, ఆరాధించే పద్ధతి అది. క్రిస్టమస్ అన్నది, క్రీస్తు అంటే అభిషక్తుడు లోకానికి వచ్చాడు, ఆయనను ఆరాధించండి అని అర్థం. ఆరాధన పక్కన పెట్టారు. 2 గొర్రెలు కొయ్యాలి, 2 ఆవులు కొయ్యాలి, పీకల దాకా తినాలి, సంవత్సరం అంతా తాగినోడు తిన్నోడు అంతా ఆ రోజు రావాలి, సంవత్సరం అంతా పాపాలు చేసినోడు ఆ రోజు రావాలి. ఇన్ని అద్భుతాలు చేసుకుంటున్నారు జనాలు. భూమి మీద చెడిపోయే సంగతి గుర్తిరగలేకపోతున్నారు. పండుగ కాదు నాయనా, నీ హృదయంలో యేసు పుట్టాలి. నువ్వు ఆ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అని నెల రోజులు బిజీగా ఉంటున్నావు. 11 నెలలు ఎంజాయ్ చేస్తావా? 11 నెలలు లోకం అంటావా? 11 నెలలు నీ ఇష్టానుసారం తిరుగుతావా? 11 నెలలు రకరకాలుగా నీ హృదయం చెడిపోయి ఉంటుందా? 11 నెలల వరకు కూడా నీ హృదయంలో రకరకాల భావంతో నిండిపోతావా? నీ హృదయం అంతా కూడా దేవుని సరి చెడిపోయి బ్రతుకుతావా? ఆ 1 నెల మాత్రమే అంత ఉజ్జీవమా? రాత్రి పగలు ఉజ్జీవమే, రాత్రుల్లో ప్రార్థన, పగలు ప్రార్థన, అంత ఉజ్జీవం. ఆ రోజుల్లో బలత్కారంతో నిండిపోయినట్టుగా నేటి దినంలో కూడా భూలోకం బలత్కారంతో నిండిపోయింది. యేసే అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం చేర్చుకున్నారు. ఇంత కఠినంగా మార్చబడ్డారు ప్రజలు, ఇంత పాపంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఈ పాపలోకాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపపు హృదయాన్ని మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. పాప ప్రజలను మార్చడానికి యేసయ్య వచ్చాడు. కానీ హృదయం దేవునికి ఇవ్వకుండా, హృదయం వాక్యానికి ఇవ్వకుండా, హృదయాన్ని దేవుని యొక్క వాక్యం మీద పెట్టకుండా దేవుని సరే చెడిపోతున్నాడు. అంతకంతకు చెడిపోయిన దేవుని ప్రజలారా, నోహో వాళ్ళ బ్రతకడానికి నువ్వు కృప పొందినట్లయితే, నోహో వలె చెడుతనాన్ని విసర్జించిన ఎడలా, పాపాన్ని విసర్జించిన ఎడలా దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. ఆనాడు నోహో ఒక కుటుంబాన్ని రక్షించడానికి ఒక పడవను అనుగ్రహించినట్లయితే, నేటి దినములో కృప కలిగిన దేవుడు పడవలాగా యేసయ్య, ఆ కృప, ఆ యేసు ఆయనలోనికి నేను నడిపించడానికి ఆయన ఆనాడు దినంలో ఎలాగ పడవ నిర్మించాడో, ఈ రోజున తండ్రి అయిన దేవుడు
కృప అనే పడవను అనగా యేసు ప్రభు నీ కొరకు ఒక పడవను సిద్ధం చేశాడు. ఈనాడు యేసులోనికి నువ్వు రావాలి. యేసును పక్కన పెట్టి, యేసును లోకంలో పెట్టి, యేసును ఒక తోటలో పెట్టి, ఒక ఏదో ఎట్లా పెడతారు, తొట్టెల్లో పెట్టి. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు ఎక్కడ పండ పెడతారు? ఎక్కడ పండ పెడతారు? యేసు ప్రభుని ఎక్కడ పండ పెడతారు? పశువుల పాకలో. పశువుల పాకలో రైట్. పాక ముందే చర్చ్ కాడ వేసి దానికి లైట్లు వేసి జిగుమగ దానికి అట్రాక్షన్ జిగుమగ. నేనంటాను, ప్రతి సంవత్సరం వేస్తారా లేదా? ప్రతి సంవత్సరం చర్చ్ కాడ గుడి చేయాలి, ఒక తొట్టెలో కట్టాలి. మరియమ్మ మరి ఎప్పుడు వచ్చి అక్కడ డెలివరీ అవుతుందో కానీ మొత్తానికి ఆ మరియమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ చర్చ్ కాడికి ఎప్పుడు వస్తుందో తెలియదు. వీళ్ళు ముందే మరియమ్మ వస్తుంది అని చెప్పేసి ముందే తొట్టెలో కడతారు అక్కడ. ప్రతి సంవత్సరం పుడతారు యేసుప్రభు? ప్రతి సంవత్సరం కడతారు లేదా మీ దగ్గర? ప్రతి సంవత్సరం గుడి చేస్తారు, ప్రతి సంవత్సరం కొందరు తొట్టెలు కడతారు, కొందరు కట్టరు. ఒక చెట్టు పెడతారు, చెట్టు ఎక్కడికి వచ్చిందో తెలియదు. ఒక ముసలోడు పెడతారు, నాకు ఒక కిరీటం పెడతారు, వాడు ఎక్కడికి వచ్చిందో తెలియదు. ఇవన్నీ ఆచారాలు కాదా? కల్పించిన మానవులు కల్పించినవి కావా? మానవుడు కల్పించిన దేవక్తులన్నీ ఎలా నమ్ముతావు? భూమి మీద చెడిపోయేరా ప్రజలు? ఆనాడు నోహ కాలంలో చెడిపోయినట్టుగా ఈ రోజులో చెడిపోలేదా ప్రజలు? దానికి అందరూ ఎంతో బిజీ. 22 మొదలుకొని రెవరెండ్లు అందరూ బిజీ. ఇది చాలా విడ్డూరమైన విషయం అండి. అసలు యేసు ప్రభు డిసెంబర్ 25 నాడు పుట్టలేదు, ఆయన పుట్టాడు. దానికి 20 తారీఖు నాడు ఆధారాలు ఏవి లేవు. ఎక్కడెక్కడో వాక్యాలు తీసుకొని అప్పుడే పుట్టాడు కాదో. పుట్టని ఆచారాలు, యేసుక్రీస్తు పుట్టని ఆచారాలు తీసుకున్నాడు. యేసు ప్రభు పుట్టాడు. భూమి బలత్కారంతో నిండి ఉన్నదని, పాపంతో నిండి ఉన్నదని లోకంలో పుట్టాడైనా. శరీరధారిగా పుట్టాడు, ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు, ఆయన నీతిమంతుడుగా పుట్టాడు. కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకములో నుండి రాబో లోకంలో తీసుకుపోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ఈ లోకంలో నశించిపోకుండా, ఈ లోకంలో మరణాంధకారంలోకి వెళ్ళకుండా, ఈ లోకంలో పాపంలో చచ్చిపోకుండా, ఈ లోకంలో మరణానికి వెళ్ళకుండా ఆ ప్రభువైన దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను రాబో లోకములో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అప్పుడున్న లోకము పడవలోకి వస్తే ఇప్పుడున్న లోకాన్ని చూశారు వాళ్ళు. ఇప్పుడున్న లోకం ఎక్కడికి వెళ్ళాలి? రాబో లోకంను చూడాలి. హల్లెలూయా. రాబో లోకంను చూడాలి నువ్వు. అప్పుడున్న లోకంలో ఉన్న ప్రజలు జలప్రలయంలో మునిగిపోకుండా కృప పొందినటువంటి నోహోవాకు పడవ దొరికితే ఆ పడవల కుటుంబం అంతా కూడా ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలో ఉన్న నీవు నేను దేవుని కృప చేత ఆయన రక్షణను బట్టి మన కుటుంబీకులు నాశనం పోకుండా, నాశనంలోకి వెళ్ళిపోకుండా, మార్గాలను చెడుపుకోకుండా దేవుని చిత్తం చేసి పరలోక రాజ్యంలోనికి రాబో లోకంలో వెళ్ళాలని ఆ ప్రభు నీ మీద నా మీద జాలిపడి నశించిన దాన్ని వెతికి రక్షించి ఆ కృపలను తీసుకొస్తే ఈ రోజు వరకు కూడా నీలో ఎలాంటి స్పందన కనబడట్లేదు. సోమర్తనం పోలేదు, నిద్రమత్తు పోలేదు, పాపం పోలేదు, అబద్ధం పోలేదు, మోసం పోలేదు, కపటం పోలేదు, వేషధారం పోలేదు, అనేకమైన అన్ని ఆచారాలు నీళ్ళు వచ్చి పోలేవు. నిన్ను బట్టి దేవునికి దుఃఖం లేదా? యెహోవా నీతో ఒక నిబంధన నేను స్థిరపరుస్తాను. అదే మాట ఈ రోజు నా ద్వారా నీ ద్వారా కూడా ప్రభు అంటున్నాడు, నీ ద్వారా ఒక నిబంధన స్థిరపరుస్తాను. ఈ నిబంధన శాశ్వతమైంది. ఈ నిబంధనలు నువ్వు నిలబడాలని ప్రభు కోరుకుంటే ఈ రోజున ఈ నిబంధన గురించిన ఆ దర్శనం లేకుండా పోయిందే. సంఘాలు
పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయాయి. గొప్ప గొప్ప దైవజనులు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాక్యం ఎరిగిన అనేక విశ్వాసుల లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశమును ఒక రోజున అగ్ని కొరకు భద్రం కాల్చివేయబడతాయి, కాల్చివేయబడతాయి. ఈ రాత్రి ఇప్పుడున్న లోకం ఎలాగ ముందుకెళ్తుందో రెండో ప్రసంగంలో చెప్తాను. ఇప్పుడున్న లోకం, రాబో లోకం, ఈ రెండు వర్తమానంలో గురించి నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. ఈ రాత్రి నీ కుటుంబం నోవా కుటుంబం వల్ల సిద్ధపడుతుందా? ఈ రాత్రి నిన్ను పశ్చాత్తపడి అడుగు. నీ కుటుంబం ఈ రోజున ఎక్కడుంది? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ బంధువులు ఎక్కడున్నారు? నీ రక్త సంబంధాలు ఎక్కడున్నారు? నోవా కుటుంబ పడవలో ఈ లోకంలో చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి మనమందరం కూడా, కృపలోనికి వచ్చిన మనమందరం కూడా, దేవుని వాక్యంలోకి వచ్చిన మనమందరం కూడా, దేవుని ప్రత్యక్షతను ఎరగవలసినటువంటి మనం కూడా ఈ రోజున సత్యం ఎరగని వారికి నువ్వు మాదిరిగా ఉంటావా? నువ్వు లోకంలో కలుస్తావా? సత్యం తెలియని వాడు ఒక మాట చెప్తే నువ్వు లోబడి నీలో ఉన్న సత్యాన్ని చంపుతావే. వాక్యం ఎరగని వాడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావే. ఈ రోజున నువ్వు వాక్యముని ఎరిగి సత్యాన్ని హృదయంలో పెట్టుకొని నామకార్థాన్ని ఎదిరించాలి, ఆచారాలను ఎదిరించాలి, పాపాన్ని ఎదిరించాలి. నానా విధములైన ఆలోచనలు, నానా విధములైన చెడుతనములు, నానా విధములైన పాపం నీ జీవితాన్ని అలమటిస్తూ ఉంటే, నీ జీవితాన్ని అంధకారంలో తీసుకుపోతూ ఉంటే, చీకటి క్రియలకు వెళ్ళిపోతున్నావు. నీ హృదయం అంధకారంతో నింపబడ్డది, నీ మనస్తత్వం అంధకారంతో నింపబడ్డది. సత్యం గ్రహించలేవు, ఉన్నది ఉన్నట్టుగా బ్రతకలేవు, ప్రభు కొరకు బ్రతకాలని ఆశ్చర్యక లేదు. కొన్ని తరాల నుంచి లోకం చేసుకుంటూ వస్తుంది కదా, కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు కదా, గొప్ప గొప్ప దైవజనులు చేస్తున్నారు కదా. ఈ తర్కమే నీలో ఉన్నది, కానీ వాక్యం ఏం చెబుతుంది, ప్రభు నాతో ఏం చెబుతున్నాడనే సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రభు కొరకు బ్రతకాలనే తృష్ణ నీలో లేకపోయింది. దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు భద్రం చేసుకుంటావా? ఈ రాత్రి నీ కుటుంబాన్ని భద్రం చేస్తావా? నీ జీవితంలో వాక్యంతో ప్రభువును చూడు, వాక్యంలో నీ జీవితాన్ని మలుచుకో. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం అలాగే మూర్ఖంగా కూర్చుంటావు? ఎంతకాలం లోకానుసారంగా కూర్చుంటావు? ఎంతకాలం ఆత్మలో స్పందన లేకుండా కూర్చుంటావు? ఎంతకాలము నువ్వు ఇంకా భయంకరమైన స్థితిలో ఉంటావు? విడుదల వద్దా? విడిపించబడకూడదా? మార్పు రావద్దా? కొన్ని ఏళ్ల నుంచి కూడా మార్పు రాకుండా ఎలా ఉంటున్నావు? సాక్ష్యం చెప్పండి. 30 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది సాక్ష్యం చెప్తావు. 20 ఏళ్ళైంది ప్రభు నమ్మిన చెబుతావు. వాక్యంలో ఉన్న భావన కొంచెం లేదు నీలో. 50 ఏళ్ళంటావు, మా తల్లిదండ్రులు పుట్టుకతో క్రైస్తవులు అంటావు, బాగుంది. కానీ దేవుని సన్నిధిలో ఎంత భయంకరంగా ఉన్నావు ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. నువ్వెంత వ్యర్థమైపోతున్నావు ఒకసారి పరీక్ష చేసుకో. నీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా? నీ మనస్తత్వాన్ని చూసినప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడా? నీ కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడా? నీ కుటుంబం చూసినప్పుడు భలే మంచి నమ్మకమైన ఒక కుటుంబం మాట్లాడా? ఈ రోజున ఎక్కడుంది మన కుటుంబాలు? ఈ రోజున మన కుటుంబాలు ఎక్కడున్నాయి? ఈ రోజున మన జీవితం ఎక్కడుంది? తల్లులారా, తల్లులారా, నువ్వు యథార్థవంతుడు అయితే నీ పిల్లలు యథార్థవంతులుగా ఉంటారు. నువ్వు కపట యుక్తి నేర్చుకున్నట్లయితే నీ పిల్లలు అదే పని చేస్తుంది, అదే ఆత్మ పని చేస్తుంది. నువ్వు దేవుడి సన్నిధికి రాకుండా నీలో నిర్లక్ష్యం ఉంటే నీ పిల్లలు అదే నిర్లక్ష్యం పనిచేస్తుంది. నువ్వు దేవుడి సన్నిధిలో భయపడితే నీ పిల్లలు భయపడతారు, వారి కడుపులో పుట్టిన పిల్లలు భయపడతారు. అవును ప్రభా,
మాలో ఈ మార్పు రావాలి. మేము యథార్థవంతులుగా మారాలి, కృప పొందిన వాళ్ళుగా మారాలి. మాలో ఉన్న కపట యుక్త తంత్రాలని తొలగిపోవాలి. యేసుక్రీస్తు ద్వారా మేము పవిత్రపరచబడాలి. మా గర్భంలో పుట్టిన పిల్లలు పవిత్రులై బ్రతకాలి. మా మీద ఉన్న ఆత్మనే మా పిల్లల మీద పని చేయాలి. వారి పిల్లల మీద కూడా వారి ఆత్మ పని చేయాలి. అని ఎప్పుడైతే దేవుని ఆత్మకు లోబడ ప్రారంభిస్తామో ఈ భూమిని ఆకాశాన్ని ఒక రోజున కాల్చబోతున్న ఆ సమయానికి యేసయ్య రెండవ రాకడలను తీసుకుపోతాడా? ఆ రాబో లోకంలోకి వెళ్ళిపోతావు. ఈ రోజున నీ హృదయ స్పందన మారాలి. నీ చెడు క్రియలు మారాలి, చెడు తలపులు మారాలి, నీ చెడ్డ చూపులు మారాలి. దానికి ఎంతకాలం బానిసలు బతుకుతావు? పైకి భక్తి అంటావు, నిన్ను పాపం వెళ్తుంది. ఎంతకాలం జీవిస్తావు అలాగా? అవసరమైతే తిడతావు, అవసరమైతే పాపం చేస్తావు, అవసరమైతే భయంకరమైనటువంటి శోధనలో పడతావు. పైకి సండే రోజు ఆదివారం అని చెప్పి ఎంతో నీతి కలిగి బ్రతుకుతావు. నెవర్ కుదరదు, అలాంటి విషయాలు కుదరదు. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. సంఘ బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డ స్త్రీలారా, మీ జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. గతించిన కాలాలు చాలు, గతించిన సంవత్సరాలు చాలు. ఈ ఆఖరి దినంలో ప్రభు కొరకు బ్రతకడానికి సమర్పించుకుంటావా? తల్లులారా, మీ హృదయాన్ని ప్రభుకిస్తారా? తల్లులారా, మీ హృదయాన్ని ప్రభుకిస్తారా? ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రభుకిస్తావో నీ జీవితాన్ని మనిషి దేవుడు ఆయన. నీ హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు నీలో దేవుని కృప చేత నిలబెడతాడు ఆయన. ఇప్పుడన్నా మారు. కొన్నేళ్ల నుంచి భక్తి చేస్తున్నావు కానీ నీలో కపటం మారలేదు, ద్వేషం మారలేదు, అనేక రకాల పాపాలు నీలో నుంచి పోలేవు. దేవుడు చూసి దుఃఖపడుతున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు దుఃఖపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు కొరకు బ్రతుకుతావా? ఈ రాత్రి ప్రభు కొరకు నువ్వు బ్రతకగలిగితే, ఈ రాత్రి ప్రభు సన్నిధిని నువ్వు జీవించగలిగితే, నువ్వు పశ్చాత్తాపడి పాదాలు పట్టుకుంటే, యేసయ్య పాదాలు పట్టుకొని నువ్వు వేడగలిగితే, లోకం నిన్ను వ్యతిరేకించవచ్చు, లోకము నిన్ను ద్వేషించవచ్చు, లోకము నీకు విరోధంగా మారచ్చు, నీ బంధువులు నీకు విరోధంగా మారచ్చు, నీ తల్లిదండ్రులే నీకు విరోధంగా మారచ్చు. నువ్వు దేవుని పక్షం నిలబడగలుగుతావా? వాక్య పక్షం నిలబడగలుగుతావా? ఒక్కసారి పరీక్ష చేసుకో, నేను నువ్వే శోధించుకో, శోధించుకో, శోధించుకో. ప్రభు పక్షంలో నిలబడు. నీకెందరూ వ్యతిరేకంగా మారినా దేవుడు నీ పక్షంలో ఉంటే నీకు విలువ చేయలేడు. ప్రభు ఈ రాత్రి మమ్మల్ని శుద్ధులుగా చేయి. ఈ రాత్రి మమ్మల్ని శుద్ధిపరచు. నీ సన్మార్గంలో జీవించే భాగ్యం మాకు తెచ్చి కృప 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 కృప. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సాయి కొరకు కనిపించు. కపటము తొలగిపోవుడు గాక, వేషధారణ తొలగిపోవుడు గాక, సమస్త ఆచారాలు తొలగిపోవుడు గాక, పైకి భక్తి లోపల అంధకారంతో నిండిన జీవితం మార్చబడును గాక, నీ ఆత్మ చేత నడిపించబడును గాక. నీ ఆత్మ చేత ఒక్కొక్కరు ప్రేరేపించబడినట్లుగా నీ ఆత్మ చేత పురుకోబడుతూ ఆత్మ చేత నడిపించబడును గాక. కృప 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 కృప. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి నిన్ను నువ్వే ప్రభుకు అప్పగించుకొని
ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వాధికారి, ఉన్నవాడవు అనువాడవుల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు. నీ ప్రజలు బంధింపబడిన స్థితిలో ఉన్నాయా? పాపము అనేకులను చంపివేస్తామంటున్నారా? పైకి భక్తితోనూ లోపల చీకటి శక్తులతో నశించిపోతున్నారయ్యా. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ప్రతి చీకటి ప్రభావం నుంచి విడుదల దయచేయండి. నోహో అన్న తరములో చూసినప్పుడు నీతిమంతుడుగా కనబడగా, కృప పొందిన వాడుగా కనబడగా, నీ దృష్టిలో యథార్థవంతులుగా జీవిస్తున్నటువంటి నోహో ఎడల నీకున్న బహు విశేష ప్రేమను వెల్లడిపరిచిన దేవా, ఈ రాత్రి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ఏర్పరచుకున్నా. మాలో ఉన్న కల్మషాలను, మాలో ఉన్న పాపాలను, మాలో ఉన్న రకరకాల అపవిత్రమైన కామ వికారమైన పాపములన్నీ కూడా తొలగిపోదుగాక. ఈ అద్భుతమైనటువంటి ఆలోచన చేత మాలో మార్పు తీసుకోనండి. మాలో మీ సన్నిధితో కూడిన ఆలోచనతో నింపబడటకు సాయం చేయండి. మమ్మల్ని మార్చండి, నీ చిత్తంలో నిలబెట్టండి. రాబో లోకం వరకు ఈ లోకంలో నిష్ఠగా బ్రతికే ఒక కృప చేత జీవించే భాగ్యం అందరికి దయచేయండి. సంఘానికి దయచేయండి, అనేకులకు దయచేయండి. భూమి మీద ఎవరు నశించబడడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృపలో నిలబెట్టండి ప్రభువాన్ని. ఆత్మ సంబంధమైన ఆలోచనతో నడిపించి బలపరచండి. కూడి వచ్చిన సంఘమును బలపరచు. రేపు ఉదయ కాల ఆరాధనలో సంఘం అంతా కూడా దుఃఖంతో వేదనతో ప్రార్థించి పశ్చాత్తాపపడి నీ వాక్యం అంతా జీవించే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని దయగల స్థానికి అప్పగిస్తామని నీవే కార్యం జరిగించండి. చెప్పబడిన వాక్యం దుష్టులు ఎత్తుకుపోకుండా ప్రతి హృదయంలో నాటబడి అది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించి నీవే కార్యం జరిగించి మాయం పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కూడి వచ్చిన సంఘమునకు సకల పరిశుద్ధులకు సదా తోడుగొడు నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయం